నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టా అదుముకోనే ముద్దులిచ్చి మురిపిస్తావే కౌగిలించి కౌగిస్తావే అంతలోనే జారిపోతావే Let's now invite our laughing bacha Nagababu garu. Anantu, you won't believe who's with us today. Please welcome Guntur Talkies team. 24/7 party, cheta tikati dati, dua hey cheti taruba. So, hi Sid and hi Praveen. Hello. Hero director garu వచ్చారు, but where's the heroine? రాలేదనుకుంటాను. అదే కనబడుతోంది, బట్ why isn't she here? మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఎవరు ఏం మాట్లాడుతున్నారు? తను రాకపోతే ఈ రోజు జబర్దస్త్ ముందుకెళ్ళదే. నాగబాబు గారు, రోజా గారు ఏమంటారు? మీరు ఇలా ఏదో ప్లాన్ వేసారని నేను పిలిచాను దాన్ని. డార్లింగ్ చేతి గాజులు సప్పడి చేస్తే చేపలాగా తిన్నెను వయసే తస్సదియా గుండెల్లో రామంటే పెట్టవే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. మీ ఇద్దరు ప్రేమ చూస్తుంటే అసలు నాకు వచ్చి చేయబుద్ధి కూడా కావట్లేదు మధ్యలో డాన్స్. మనం వెళ్ళిపోవచ్చు. కాదు ఏంటి, సినిమా షూటింగ్ అయిపోతే మర్చిపోతారా? ప్రమోషన్స్ కి నేను ఉండాలి కదా. విషయం చెప్తాను. విషయం మరి ఏంటంటే రేపు రిలీజ్ కూడా ఉంది, మరి ఇలా తొక్కేస్తారు ఏంటి ప్రవీణ్ గారు? అసలు నిన్ను వదిలేసి ఎక్కడన్నా ప్రమోషన్ కి వెళ్లే ప్రసక్తి లేదు. మేము సంవత్సరంన్నర నుంచి ఇద్దరం కష్టపడి సినిమా రాసేసి తీసేస్తే రష్మి గుంటూరు టాకీస్ అని వేసేస్తున్నారు, తెలుసా నీకు? అది మ్యాటర్. అందుకే నా ఈ కుట్రంతా. రష్మి ఏదో అను, నువ్వు నేను ప్రేమ పంచుకుంటే చాలు రా. నాగబాబు సార్, ఓ మై గాడ్ రష్మి యు ఆర్ హియర్. హలో రోజా గారు. హాయ్ రష్మి, చాలా కొత్తగా అనిపిస్తుంది, అందుకే చూస్తున్నా. ఓ సో మచ్ టు జబర్దస్త్ నిజంగా చెప్పాలంటే, అండ్ బికాస్ ఆఫ్ మై ఎంటైర్ జబర్దస్త్ ఫ్యామిలీ విచ్ ఇంక్లూడ్స్ నాగబాబు సార్ అండ్ రోజా గారు. నో and nizanga I'm feeling very delighted and it's actually a very emotional moment for me to be here back again. గుంటూరు టాకీస్ బొమ్మ పడింది చూడు అంటున్నారు, రేపు రాబోతోంది. ఇంట్రెస్టింగ్ ట్రైలర్, ఇంట్రెస్టింగ్ గా చాలా ఇంప్రెసివ్ కూడా. అండ్ వీళ్ళిద్దరు అసలు మామూలుగా బర్నింగ్ ద స్క్రీన్ ఆన్ ఫైర్ అసలు విత్ దర్ కెమిస్ట్రీ. జడ్జెస్ ఏమనుకున్నారు? రష్మి ఎలా ఉంది గుంటూరు టాకీస్? గుంటూరు టాకీస్ పడింది బొమ్మ చూడు. ఎలాంటి క్యారెక్టర్ మీ దాంట్లో? అంటే హాఫ్ సారీలో మేకప్ లేకుండా అసలు మామూలు జడ వేసుకొని బొట్టంతా పెట్టుకుని చేయడం, నేనే నన్ను ఆ క్యారెక్టర్ ఎప్పుడు ఊహించుకోలేదు. ఓకే, ట్రైలర్ అయితే చాలా బాగుంది డైరెక్టర్ గారు, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మా జబర్దస్త్ స్టార్ రష్మి మూవీ కాబట్టి ఖచ్చితంగా సూపర్ హిట్ కావాలని టీం మొత్తం, డైరెక్టర్ గారికి, హీరోకి, రష్మికి, అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. నాగబాబు గారు, టైటిల్ ఏంటి, ఎందుకు అలా పెట్టారు? అంటే గుంటూరు ఊర్లో ఒక ఇద్దరు ఊరంతా రచ్చలేపుతారు అన్నమాట బేసికలీ. అంటే వాళ్ళు చేసే థియేట్రికల్స్ ఇస్ గుంటూరు టాకీస్. ఓకే, ఆల్ ది బెస్ట్. సో రేపు రిలీజ్ అవబోతున్న గుంటూరు టాకీస్ మనందరం రేపు ఎంజాయ్ చేద్దాం. బట్ ఈ రోజు గుంటూరు టాకీస్ మన బొమ్మ చూసి ఎంజాయ్ చేయబోతున్నారు. సో ఆర్ యు రెడీ? థ్యాంక్ యూ సో మచ్. టేక్ యూ సీట్. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. ఇప్పుడు స్టేజ్ పైకి మీ అందరిని నవ్వించడానికి నేను వచ్చేస్తున్నాను. రిలాక్స్ రిలాక్స్ అంటూ వచ్చేస్తున్నాడు అదే అభి అలాంగ్ విత్ హిస్ టీమ్. లెట్స్ వెల్కమ్. ఏంటండి అలా చూస్తున్నారు? పోలీస్ స్టోరీ సినిమా 20 సార్లు చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ పేరు పెట్టాడండి. పోలీస్ స్టోరీ పోలీస్ స్టేషన్. స్టేషన్ ఎలా ఉందంటే మరి మనిషి ఎలా ఉంటాడో ఒకసారి చూడండి. తేడా వస్తే కుమ్మెస్తాను పోలీస్ నేనేరా. కన్నీళ్ళైనా నీ వెనకాలే ఉండేవాడు నీడే నీతో
రిలాక్స్ రిలాక్స్. ఊరికన్నా ఇప్పుడిప్పుడే స్కిట్లు బాగా వస్తున్నాయి. ఈ టైంలో రిలాక్స్ అయితే ఇంకంతే సంగతులు. నేను అన్నది ఆ రిలాక్స్ గురించి కాదు, రిలాక్స్. ఏదైతే రిలాక్స్ మనం రిలాక్స్ అయితే అవతల రియలైజ్ అయ్యి ప్రైజ్ మనీ కొట్టేస్తారు. అసలే ప్రైజ్ మనీ 10,000 కాదు 25,000. ఎంతన్నావు? 25,000. ఎంతన్నావు? 25,000. ఎంతన్నావు? 25,000 ఎందుకు అన్నిసార్లు అడుగుతావు? ఎందుకంటే మోర్ మనీ గివ్స్ మోర్ ఎనర్జీ. మోర్ ఎనర్జీ. సర్లే సార్, ఈ రోజు మన డ్యూటీ ఏంటంటే డ్యూటీ 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 ఎప్పుడు డ్యూటీ అన్నా? నేను ఒక మనిషిని, ఆ మనిషికి ఒక మనసు ఉంటుంది, ఆ మనసు ఒక అమ్మాయిని కోరుకుంటుందని తెలియదా? తెలుసు సార్, కానీ హైదరాబాద్ లో స్థలాలు అమ్మాయిలు ఖాళీగా లేరు. ఎవడో కూడా జెండా పాతే ఉన్నాడు. ఈ అమ్మాయి ఉంది కదా. అయితే ట్రై చేయండి. అయితే నువ్వు రా. నేనెందుకు, మీరు రైనాడానికి? నువ్వు పక్కన ఉంటేనే కదా నిన్ను చూడలేక నన్ను చూస్తుంది. రా. Hey country, hey beauty, hey naughty. Come on, chop 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 chop. I love you. Chop 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 chop. Come on, చెప్పు. అగ్నే. ఇలా అడిగితే భయపడతారు, ప్రేమలో పడరు. చీ కొట్టిందని బాధపడ్డావా? రేయ్, బాధ అంటే ఇది కాదురా. సుధీరు చంద్ర ఉండగానే భాస్కర్ ఫాట్ 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 అంటూ 3 స్కిట్లు కొట్టాడే, అదిరా బాధ అంటే. గెటప్ సీను గెటప్ లేయట్లేదని సుధీర్ గారు కంప్లైంట్ ఇచ్చాడు, అదేమైంది? గెటప్ లేయటం కన్నా ఆటో పంచులు ఆపేయటం బెటర్ అని చెప్పి సలహా ఇచ్చా. జడ్జెస్ కూడా అదే అనుకుంటున్నారు. రచ్చరవి కంప్లైంట్ ఇచ్చాడుగా, వాడి స్కిట్ పేపర్లు ఎవడో దొబ్బేశాడని, అదేమైంది? ఆ పేపర్లు అర్థం కాక మళ్ళీ వాడే తిరిగి తెచ్చిచ్చాడు. వాడి స్కిట్లే అర్థం కావు, పేపర్లు ఏమర్థం అవుతాయా? గుంటూరు టాకీస్ రిలీజ్ అయింది, థియేటర్ లో వద్ద బందోబస్తు కావాలన్నారు, అదేమైంది? సినిమా హిట్ అయింది, బందోబస్తు మొత్తం రష్మికి పంపించాం. నీకు ఇంకా డైలాగ్ అర్థం కాలేదు, నీకు ఫేవర్ లో చెప్తున్నావు, నీ ముఖం మంచి పెట్టు. అదే అదే అదే. చైన్ స్నాచింగ్ కేసులో దొంగను పట్టుకోమన్నాను, పట్టుకున్నావా? వాడు దొరకలేదు కానీ వాడి ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. ఎక్కడ? ఇదిగో ఇక్కడ. దొంగను పట్టుకోవాల్సింది పోయి శిక్షించాల్సింది పోయి వాడితో చెంపదెబ్బలు తింటున్నావే, బుద్ధి లేదు. తప్పు చేస్తే కన్న తల్లిని కన్న తండ్రిని కూడా కటకటాల వెనుక వేసే జాతిరా నాది. అలాంటి పోలీస్ ఇన్స్పెక్టర్. ఇది ఒకటి మాత్రం చెప్తారండి, కన్న తండ్రిని కన్న తల్లిని. కన్న తండ్రిని ఎందుకు వేశారు జైల్లో? ఒకసారి ఒక భవంతి కాలిపోతుంటే అందులోంచి 6గురిని తీసుకొచ్చి బయట వేశాడు. 6గురిని కాపాడితే లోపలేస్తావా? సిగ్గులేదు నీకు? ఆయన కాపాడింది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని. అలా 6గురిని కాపాడితే 60 మంది చచ్చిపోయారు, బొగ్గైపోయారు, బూడిదైపోయారు. నానా 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 ఎందుకు చేసావు? నానా ఎందుకు చేసావు? ఇప్పుడు నీకు నేను తప్పు చేస్తున్నానని బాధ అనిపించిండొచ్చు, కానీ చిన్నప్పుడు నేను తప్పు చేస్తే నువ్వు దగ్గర తీసుకొని ఫాట్ మని కొట్టావు. అయినా నేను వినలేదు, మళ్ళీ ఫాట్ మని కొట్టావు, అయినా వినలేదు. అప్పుడు తర్వాత నాన్న నన్ను కొట్టాడని నేను బాధపడుతుంటే నువ్వు దగ్గర తీసుకొని లాలే 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 అంటూ లాలించావు. ఇంతకీ అమ్మని ఎందుకు జైల్లో వేసావు? అమ్మా అమ్మా అమ్మ ఎందుకు జైల్లో వేశాను చెప్తాను, ఇది నాకొద్దు, నీకే చెప్పాలి. నేను చిన్నప్పుడు యాంకరింగ్ చేస్తా అంటే వద్దనింది, వద్దంటే నేను చేస్తాను అంది. అప్పుడు అమ్మ నన్ను దగ్గర తీసుకొని కొట్టింది, అయినా వినలేదు, మన కొట్టింది. అందుకే అమ్మా అమ్మా సార్ ఇది పోలీస్ స్టేషన్ సార్? అబ్బే లేదే, రైల్వే స్టేషన్. ఆవిడ టీసీ, నేను ప్యాసింజర్. కాపాడట్లేదు, డ్రెస్సులు చూస్తే పోలీస్ స్టేషన్ అంట. సార్ ఎలాగైనా సరే మా పెళ్లి మీరే చేయాలి సార్. మీ పెళ్లి నేను చేస్తాను, రిలాక్స్. మీరు రిలాక్స్ అవుతారు. మీరే చెయ్యాలి సార్. మీరిద్దరు మేజర్లేనా? ఏ ఊరికి? జస్ట్ జోకింగ్. మిమ్మల్ని నేను కలుపుతాను, ఎవరు అడ్డొస్తారో చూస్తాను. నేను అడ్డొస్తాను సార్. నువ్వెవర్రా? మొగుని సార్. ఏంటి ఇది? అంటే మీరు మేజర్ అని అడిగారు కానీ పెళ్ళైందని అడగలేదు కదా సార్. ఏమే పిల్లలు పుట్టాక మళ్ళీ శోభనం అయిందని అడగాల నిన్ను? ఒసే ఇప్పుడు వాడున్నాడు వీడున్నాడు,
వీడిని పెళ్లి చేసుకున్నావు, వాడిని ప్రేమించావు, మరి బిడ్డ పుడితే తండ్రి ఎవరంటే ఏం చెప్తావు? ఇలాంటి డౌట్ వస్తుందని చెప్పి దాన్ని మొదలు బిడ్డ నా దగ్గర వదిలేసి సార్. ఇది ఏంటి, ఇది ఓటేయడానికి వచ్చినట్టు ఎంతమంది వస్తున్నారంటే ఇది పోలింగ్ బూతా పోలీస్ స్టేషనా? సార్ దీన్ని నాకు పెళ్లి చేయండి సార్. దీన్ని నాతో పంపించండి సార్. పంచడానికి అది బెల్లం కాదురా, బెల్లం. నేను సాల్వ్ చేస్తాను. నీ పేరేంటి? రాధ. నీ పేరేంటి? కృష్ణ. నీ పేరు? రాము. రాధ ఎప్పుడు కృష్ణుడి పక్కనే ఉండాలి కాబట్టి నువ్వు వీణ్ణి తీసుకుని వెళ్ళిపో. సార్ మీ ఆవిడ పేరేంటి సార్? సీత. అయితే మీ ఆవిడ పక్క నేను ఉండాలి కదా సార్, మీరెందుకున్నారు సార్? కౌంటర్ ఇలాగే నేను చిన్నప్పుడు కౌంటర్ వేసాను, అప్పుడు పక్కన వచ్చి కొట్టాడు. నేను అయినా వినలేదు, అయినా వినలేదు. సార్ మీ ఆవిడ నాకు దేవత సమానం సార్. రే ఒకటో చదివిన నీకే అంతుంటే ఏమి పాస్ కానీ నాకెంత ఉండాలి? అది కూడా పాస్ అవును, మీరు పోలీసు ఎలా అయ్యారు సార్? యాంకరింగ్ కోటాలో అయ్యారు, నీకు అవసరమా? మీ సమస్య నేను తీరుస్తాను. సార్ దీన్ని ఇచ్చి నాకు పెళ్లి చేయండి సార్. ఆపండ్రా. ఒక ఆడది నలుగురితో సంసారం చేయలేదు కాబట్టి దీనికి నేను తీసుకెళ్తాను. సార్ దీన్ని మీరు తీసుకెళ్ళిపోతే మేమేం చేయాలి సార్? అప్పారావులా సాపుకొని పడుకోండిరా. సో అదే అభి అండ్ టీమ్ మీరు స్కిట్ చేసేసారి, ఇప్పుడు రిలాక్స్. జడ్జెస్ ఏం చెప్తారో విందాం. గుంటూరు టాకీస్ హీరోయిన్ ఫస్ట్ అడగండి. అభి. రష్మి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అభి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అభి. గుంటూరు టాకీస్ నా మూవీని నీ స్కిట్ లో యాడ్ చేసుకున్నావు, సో దానికి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. స్కిట్ ఏంటి, ఆల్వేస్ అభి ఇస్ అదే అభి. జడ్జెస్ అడుగుదాం. రోజా గారు. చాలా బాగుంది అభి. మ్యామ్ థ్యాంక్ యూ. ప్రతి డైలాగు పేలింది, బాగున్నాయి. థ్యాంక్ యూ. వెరీ నైస్. నాగబాబు గారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫాదర్ పడిపోయాడు యాక్సిడెంట్ లేదు తోసాను, కావాలా నేను తోసావా? ల్యాండ్ సార్. ఫాదర్ ఎప్పుడైతే తోసావో మదరు వణిగిపోయింది లోపల నుంచి రాకుండా. ఆది వేసిన పంచెస్ అన్ని బాగున్నాయి. గుడ్ స్కిట్, ఎంటర్టైన్ చేశారు. తనకున్న పిచ్చి మనందరికీ పంచుతూ పిచ్చి పిచ్చిగా నవ్వించడానికి వచ్చేస్తున్నాడు రచ్ రవి along with his team. Let's welcome. అక్క నాకు ఈరోజు శోభనం తెలుసా? ఫస్ట్ టైమా? నమస్కారం నాగబాబుజీ, రోజాజీ. నమస్కారం రష్మిజీ, అనసూయజీ, మా ఆయాజీ. నా పేరు శోభన్ బాబుజీ, మా ఆవిడ పేరు శోభనాజీ. వైజీ. మా ఇద్దరికి ఇలా శోభనంజీ. ఓ అచ్చాజీ. అందరూ బాగుండడానికి నవగ్రహాలను నమ్ముతారు, కానీ అందరూ బాగుండడానికి ఇంకో 3 గ్రహాలు కనిపెట్టాడు మా గురూజీ. ఒకటి ఆగ్రహం, ఒకటి నిగ్రహం, ఇంకోటి విగ్రహం. ఫోన్ అప్పుడు వచ్చేసింది. హలో, ఏరా నీకు పిచ్చా? అవును, నాకు కొద్దిగా పిచ్చే. చంద్రుడు అనక మచ్చ, రచరవి స్కిట్ లో రచ్చ లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు. ఏంట్రా లుచ్చా మళ్ళీ చేసావు? ఈ ఎక్స్ప్రెస్ బాబానే చూడకుండా లుచ్చా అంటున్నావురా పిల్ల బచ్చా. గురుగారు చూడరా, నేను వచ్చా. అవునా గురుగారు? ఎక్కడ గురుగారు? నేను వచ్చా. రే పిల్ల బిత్రే, నిన్నుకు పైకి తీసుకెళ్లి మంచి ముహూర్తాన్ని పెట్టాను రా. ఏంటి నా ఆస్తంతా కొట్టేస్తారా గురుగారు? ఒరే కొట్టేయడానికి నీ దగ్గర ఏముందిరా, నా నల్లకోడి బొచ్చు తప్ప. మరి ముహూర్తం దేనికి గురువు గారు? దేనికి అంటావేంట్రా కరకాచం? నీ దినం ఈ రోజు నీకు శోభనం రా. అవును కదా, మర్చిపోయా. అక్కడ రష్మిని, ఇక్కడ అనసూయని ఒక్కసారి చూసే వరకు మర్చిపోయా. వెళ్ళి మీ ఆవిడ నాకు పరిచయం చేయవా? శోభనా, శోభనా, నీకోసం రింగ్ తెచ్చా. ఏ రింగు? గోల్డ్ రింగా, డైమండ్ రింగా? రింగు.
వీడేంటి నన్ను పొగుడుతున్నాడా తిడుతున్నాడా? మంచిస్తుంది ఇప్పుడు. వీడేంటండి 100 కేజీల కాకిలా ఉన్నాడు. మన ఇద్దరికి ముహూర్తం పెట్టింది మా స్వామి. అయితే దీవెనలు తీసుకుందామండి. ప్రపంచాన్ని గడగడలాడించే గ్రహాన్ని సైతం దడదడలాడించే మీకు మంచి శోభన ముహూర్తం పెట్టాను రా. ఇదో మీరు కమ్మని క్రికెట్ టీంని కనండి. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నేనే కంట. ఒరే తీపుంది, కనాల్సింది ఆమె, దానికి కారణం కావాల్సింది నువ్వే. ఏమండి నేను రూమ్ లోకి అన్ని రెడీ చేస్తాను, మీరు త్వరగా వచ్చేసేయండి. అయ్యో వెళ్ళి వచ్చేస్తా. పిల్లపిత్రి జాగ్రత్తగా విను, ఇదే నీ ఫస్ట్ డెబ్యూ ఎంట్రీ. గ్రాండ్ సక్సెస్ కావాలి కాబట్టి నువ్వు వెంటనే నీ శోభనం మీద ఫోకస్ పెట్టు, నేను నా గ్రహాల మీద ఫోకస్ పెడతాను. అలాగే గురువు గారు టార్చ్ లైట్ ఇవ్వండి. టార్చ్ లైట్ దేనికి? ఫోకస్ పెట్టమన్నారు. నువ్వు ఇలా ఎగస్ట్రాల్ చేస్తావని ఎగస్ట్రా జబర్దస్త్ నుంచి జబర్దస్త్ లో పడి. ఏమండి మ్యాచ్ కు టైం అవుతుంది, త్వరగా రండి. అలా ఆటగాడు రెడీగా ఉన్నాడు, నువ్వు ఆగు. ఒరే ఆటగాడా, లోపలికెళ్ళి దడ 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 ఆడించాలి. దడ 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 చాకు అన్నారు. పిల్లకు పెద్దకు చెప్తున్నాను రా, ఏంట్రా నువ్వు చేసిన పని? దడదడలు ఆడించమంటే డోరు పట్టుకొని దడదడలు ఆడించడం కాదురా, మరి అమ్మాయిని కేక పుట్టించాలి, అనిపించాలి. అంతేనా? వినరా వినరా. శోభనం ఇలా వెళ్ళావు, అలా అనిపించావు, ఏం చేసావురా? చూపించాలా? చూపించు. అదే బాగా అరిచింది, మళ్ళీ అరిపిస్తా. అరిపించడం అంటే ఇది కాదురా, నీ వయసులో నేనున్నప్పుడు విశాఖ ఎక్స్ప్రెస్ లో దూసుకుపోయాను రా. నువ్వేంట్రా పలాసా ప్యాసింజర్ నెమ్మదిగా వెళ్తున్నావు? వీడికి ఇలా కాదు, సన్నీ లియోన్ తో డెమో ఇప్పించాలా? నాకు బాబీ డియోల్ తో డెమో ఇప్పించండి. ఒరే నీ అబ్బాడు మగాడ్రా, ఆ డెమో కోసం ఎవరైతే ఏంటండి? ఇలా కాదురా, ఇంకా ఆలోచించా. ఇలా రా, ఇది మాత్రం జాగ్రత్తగా వినరా, శోభనం అయిపోతుంది. నువ్వు లోపలికెళ్ళి టైం చూసుకొని అమ్మాయి పక్కనే పడుకునిపో. సింతేనా? మీరు ఒకటి మర్చిపోయారు. ఏంటి? లైట్ ఆఫ్ చేయాలి. వచ్చారా శోభన్ గారు? వచ్చాను శోభన. మన శోభనం మొదలు పెట్టామా? నేనేం శోభనం చేస్తున్నా, డిస్టర్బ్ చేస్తానంటే. శోభనం చేయబట్టి నువ్వేం చేస్తున్నావురా? గురువు గారు ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఆ టైం చూసి టైం కు కరెక్ట్ ఆవిడ పక్కన పడుకోమన్నాడు కదా, పడుకో టైం అయింది. ఒరే నా నానిపోయిన అప్పడం, పడుకోమంటే గురకలు పెట్టి నిద్రపోవడం కాదురా. లేకపోతే మైకేల్ జాక్సన్ దగ్గర డాన్స్ చేయమంటావా? నీకు అసలు శోభనం అంటే ఏంటో తెలీదా? తెలుసు. ఏం తెలుసు? పడుకోవడం. చంపి పడేస్తా. చెప్తా నిన్ను కాదురా, మీ గురువు గారు అనాలి. పద. ఒరే పిల్లపిత్రి, తాయెత్తు పనిచేసిందా? ఏమో తాయెత్తు పోయేలా కొడుతుంది అక్కడ. అవునా? ఇది తీసుకెళ్ళి ఆ అమ్మాయి కట్టు. కర్రీ కాకి, తాయెత్తు కడితే శోభనం అవ్వదురా, ఒంట్లో తాకత్తుంతో అవుతుందిరా శోభనము. అసలు నీలాంటి తాయెత్తుకాలు ఉండబట్టేరా ఇలాంటి తింగరోలు తయారవుతున్నారు. అసలు నిన్న నేను చాలా చెప్పాను కానీ అతను డౌన్లోడ్ అవ్వట్లేకపోతున్నాడు. సారీ. గురువు గారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను తాయెత్తు కట్టించుకొని వస్తాను. ఓహో, మీకు కూడా శోభనం జరగలేదా? ఒరే పదరా ఇంట్లోకి. ఇంకేముంది? వన్స్ మోర్ అనేది గుంటూరు
టాకీస్ టీమ్ అంటారో లేదో చూద్దాం. లెట్స్ లిసన్ టు ప్రవీణ్ గారు. స్కిట్ యాక్చువల్ నేనేం చూడలేదు, అంత వినోద్ కదా అబ్బాయి. వినోదిని అబ్బాయా అమ్మాయా మీరు చెప్పండి చూద్దాం. నా ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నాను నేను. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. వినోద్ అక్కడ మేము కూడా మీతో పాటు ద్రాక్షల్లో అరటిపళ్ళల్లో ఉన్నామండి అక్కడ. కత్తిలో ఉన్నావు కానీ నువ్వు. మామూలుగానే పొగలు వస్తాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువ పొగలు వస్తున్నాయి. వెరీ గుడ్ జాబ్, యూ స్టోల్ ద షో. పక్కన కూర్చున్నా కూడా గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్. రోజా గారు బాగుంది, అమాయకమైన క్యారెక్టర్. నీ హెయిర్ స్టైల్, నువ్వు వచ్చి ఆ తాయెత్తులు నమ్ముకొని లాస్ట్ కి దెబ్బలు తిని. ఓకే నాగబాబు గారు. ఓకే, ఎంటర్టైనింగ్ గానే ఉంది, పర్వాలేదు. అప్పారావు గెటప్ బాగుంది అండ్ వినోద్ టైమింగ్ బాగుంది. ఓకే రా, ఎంటర్టైనింగ్ గానే ఉందిరా రవి. హిట్లర్ గెటప్ వేసుకుని మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి దూసుకొచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఏంటి నాగబాబు గారు, రోజా గారు, చలికాలం అయిపోయింది ఆయన వణుకుతున్నా అంటే అనుకుంటున్నారా? ఇది ఆవనుకుడు కాదండి, మా ఆయన వస్తున్నాడు, మా ఆయన కోసం వణుకుతున్నాడు. వాడు మామూలు వాడు కాదండి, వాడు తెడ్డమంటే ఎడ్డమంటాడు, ఎడ్డమంటే తెడ్డమంటాడు, అవునంటే కాదంటాడు, కాదంటే అవునంటాడు. ఆయన అదో టైప్ అండి, హిట్లర్ అండి. అంటే అమలాపురం అంటాడు, ఏంటి ఇచ్చాపురం అంటాడు. అమ్మా సౌండ్ వస్తుంది, నాన్న వస్తున్నట్టున్నారే. అంతా నా ఇష్టం, బజారులో పుట్టగోచితో పచారు చేస్తా నా ఇష్టం, నడివీధిలో నవాబునై నచ్చింది చేస్తా నా ఇష్టం. ఆ పాట వేసింది మీకోసం కాదు, నా కోసం. నా ఇష్టం వచ్చినట్టు అన్ని జరగాలని ఆ పాట నేను వేసుకున్నాను. మళ్ళీ ఎప్పుడైనా డాన్స్ చేయాలని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించారో మిమ్మల్ని అదేంటండి పైన పోస్ట్ అతను కాల్చేశారు? నేను కాల్చలేదు, వాడే నా బుల్లెట్ గడ్డొచ్చాడు. అదేంటండి ఊర్లో ఉన్న చివరి కోడిని కాల్చేశారు? నా టైం ప్రకారం ఆ కోడి 2 సెకండ్లు ఆలస్యంగా కూసింది. పంచువాలిటీ పంచువాలిటీ, ప్రాణం పోయినా పర్వాలేదు, హిట్లర్ పంచువాలిటీకి ప్రాణాలు ఇస్తాడు. సంవత్సరం నుంచి మీరు పంచువాలిటీ తప్పారు కాబట్టి మీ ఇద్దరి చేత నేను ఇప్పుడు ప్రతిజ్ఞ చేయించాలి. ఏమన్నా రోజా గారు, నా బాబు ఏమన్నా అర్థమైందా మీకు? ఆడికే అర్థం కాదు, మనకేం అర్థం అవుతుంది. భయమే. ఏంటి ఇదంతా భయమే? అవునండి, వెరీ గుడ్. ఇలాగే మెయింటైన్ చేస్తుండండి. తెక్కరేగిందంటే కాల్చి పారేస్తాను, ఏమనుకుంటున్నారు? నాన్నారు నాకు బొమ్మ ఏం తేలేదా నాన్నారు? తీసుకొచ్చాను. ఏంటి నాన్నారు? ఏంటండి వడ్డాడు మెడలో వేస్తున్నారు, చాలా బాగుంది. ఇది నువ్వు అనుకున్నట్టుగా నాది వడ్డానము, ఇది ఆట బొమ్మ కాదురా. ఏంటండి ఇది? బెల్ట్ బొమ్మ. చెప్పిన పని 2 సెకండ్లు లేట్ అయినా సరే అవి పేరిపోతాయి. ఇప్పుడు నేనేం చేయాలండి? వెళ్ళి టిఫిన్ చేసుకురావాలి. సరే అండి, తీసుకొస్తాను. ఎంతసేపట్లో చేస్తావు? హాఫ్ అన్ అవర్ లో తీసుకొస్తానండి. 10 నిమిషాల్లో చేయలేవా? అదేలా సాధ్యం అండి? సాధ్యం అవుతుంది. ఎలాగంటే ఏంటండి ఇది? 1 సెకండ్ లేట్ అయినా సరే ఆ బెల్ట్ బాంబు పేలిపోతుంది. నేను ఊర్లో లేని సంవత్సరం రోజులు నువ్వు బాగా చదువుకున్నావా? బాగా చదివానన్నారు. అన్ని చదువుకున్నావా? అన్ని చదివానన్నారు. ఎక్కాలు వచ్చా? 1 ఎక్కం దాకా వచ్చినా అన్నారు. 1 ఎక్కం దాకా? ఇది చెప్పరా. ఒక్కొక్క స్టాప్ ఇట్. ముందు నువ్వు కుర్చీ ఎక్కి చెప్పాలి. ఇప్పుడు చెప్పదు. 1 ఎక్కం చెప్పు. ఒక్కొక్కటి, ఒక 2 ఒక 3 నాన్నారు. అయ్యో అయ్యో అయ్యో, హలో
ఒక్కగానొక్క కొడుకండి, పాపం అండి, పంచవాటి కోసం అలా చంపేస్తారండి, తప్పు కదండి ఇది. ఒక్కగానొక్క కొడుకైనా సరే ఒకటో ఎక్కని చెప్పాల్సింది. వాడు ఒకటో ఎక్కని చెప్పలేదంటే అందరూ సొసైటీ నా గురించి ఏమనుకుంటుంది? హిట్లర్ కొడుక్కి ఒకటో ఎక్కం కూడా రాలేదే. ఇదిగో అన్నారు. ఏం చేయమంటారండి ఇప్పుడు? బిర్యానీ చేసుకొస్తావా? చేసుకొస్తానండి. ఎంతసేపట్లో 20 నిమిషాలు చేసుకొస్తానండి. 10 నిమిషాల్లో చేయలేవా? 10 నిమిషాలా? ఎలా సాధ్యం అండి? ఏమండి బిర్యానీ అండి ఇప్పుడు ఎలా రెడీ అయింది? దీనివల్ల అండి. రేయ్ ఇలాదా ఏంటమ్ముతున్నావు? ఏమండి మీరు ఇలా చంపుకుంటూ పోతే నాకు ఏం అర్థం కావట్లేదు, పిచ్చి వేస్తున్నాను నాకు, ప్లీజ్ అండి. అందుకే అలా పిచ్చి లేకుండా ఉండాలంటే ఇప్పుడు కావాల్సిన అయ్యో అలా కాదండి మీరు అన్నది. రొమాన్స్ అంటే అది కాదు, పిచ్చి మొహమా. బాగుందా? ఇంకా బాగుంది. నువ్వు స్కూల్కి వెళ్ళవు. మరోసారి థర్డ్ రెండో. ఏమండి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? ముద్దు పెట్టు. ముద్దు పెట్టమంటే ఎవరన్నా మూతితో పెడతారు, ముక్కుతో పెట్టరే. అర్థమైంది. కుక్కను కొట్టినట్టు కొడతానని చెప్పాను. ఏమండి నాకు వంట రూమ్లోకి వెళ్ళి ఇప్పుడు వంట చేసుకుని తీసుకురండి. అలాగే చేసేస్తాను. కాఫీ కావాలి కదా? కాఫీ కూడా కావాలి. ఓకే నాయనా. నీకేం కావాలి నాన్న? బూస్ట్. వీడేమన్నాడో తెలుసండి? ఎంత పెద్ద పోటుగాడైనా సరే పెళ్లికి ముందే హిట్లరు, పెళ్లి అయ్యాక బట్లర్ అని చెప్పాడు. నీకు పెళ్లి అవుద్దురా చూద్దిగా. కూరగాయల కాంబినేషన్ ఈ హిట్లర్ భాష ఇద్దరు అసలు అల్టిమేట్. అది పీక్ పాయింట్ ఆఫ్ ద స్కిట్ బేసికలీ. ఎంజాయ్డ్ దట్. హిరేన్ గారు, అనసూయ గారు, రాఘవ్ గారి గురించి ఏం చెప్పాలబ్బా? హీఈస్ మై ఫేవరెట్. ఇన్ఫాక్ట్ మిమ్మల్ని ఎక్స్ట్రా జబర్దస్త్ లో మిస్ చేస్తున్నాం రాఘవ్ గారు, అప్పుడప్పుడు వస్తుండండి. ప్రవీణ్ గారు, మీ ఎంట్రీ వాజ్ హైలైట్ అండి. యూ రియలీ లుక్ లైక్ హిట్లర్ యాక్చువల్లీ. కదా? యా, మీరు ఎంట్రీ వచ్చినప్పుడు అసలు ఐ థాట్ టుడేస్ బెస్ట్ కాస్ట్యూమ్ అండ్ బెస్ట్. యాక్చువల్లీ మీ ఫేస్ ఇప్పుడు ఫీచర్స్ నిజంగా హిట్లర్ లాగే ఉంది కదా రోజా గారు? ఫేషియల్ గా మొత్తం పక్కా హిట్లర్ గానే కనిపిస్తున్నారు మీరు. ఆయన డ్రెస్సింగ్, ఆయన హెయిర్ స్టైల్ ఫుల్ పక్కా డూప్. సో జడ్జెస్ అడుగుదాం. రోజా గారు, నాకైతే హిట్లర్ గెటప్ చాలా నచ్చింది. అండ్ అవినాష్ భయపడేది బాగుంటుంది మీరు చూసినప్పుడు. నైస్. నాగబాబు గారు, బాగుంది గెటప్, బాగుంది రాఘవ. అవినాష్ భయపడటం గానీ, కూరగాయలు గానీ, పెళ్లి కార్డు ఇవ్వటం వచ్చిన చంపేయటం గానీ, ఇన్ని ఇన్సిడెంటల్ గా బాగుంది. గుడ్. ప్రతి ఒక్కరు టీమ్ లీడర్ అయిపోతున్నాడని తన ప్రొఫెషన్ ని మానేసి మాంత్రికుడిలా మారిపోయాడు మన చంటి. ఇదెలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ చాకి చంటి అలాంగ్ విత్ హిస్ టీమ్. ఓయే పో. నేను పోను. వెళ్ళవా? వెళ్ళు. వెళ్ళాను. जाओ जी जाओ. हिंदी रादो. जाते या नहीं जाते? नाक हिंदी रादो. मैनेजर साहब कहाँ तुम? तक्कु टमारे गजकर्ण गोकर्ण शाकिनी ढाकिनी भूत प्रेत पिचाच बेताళ बारे बम बम जरम बम बम.
ఎవడ్రాడు? వీడికి దయ్యం పట్టింది సార్. దెయ్యం పట్టింది? అవును. వదిలించాల్సిందే. ఓ నేను పోను. పోరా పోను. అయితే ఓ పని చేయి, పాకు. పాకుతా. పాకు. పాకమంటే దొల్లుతావురా దరిద్రుడా, పాకు. ఓకే. కస్టమర్లు ఏంటో రావట్లేదు? పేమెంట్ ఎక్కువ అడుగుతున్నావు కూడా రావట్లేదు బాబా. ఎక్కువ చేయకు, ఎక్కువ చేయకు. కస్టమర్ పిలవాలి, పిలవాలి. జై కస్టమర్ ఆహయామి. వస్తారా? కస్టమర్ ఆహయామి. బాబా బాబా అది నీకేమైనా సమస్యలు ఉన్నాయా? ఉంది బాబా. చెప్పు. నేనేమో నల్లగా ఉంటాను. ఓకే. మా ఆవిడ కూడా నల్లగా ఉంటది బాబా. కానీ మాకు పుట్టిన కొడుకు తెల్లగా ఉంటాడు బాబా. నాకు ఆందోళనగా అనుమానంగా ఉంది బాబా. మీ ఇంట్లో పెత్తనం ఎవరిది? మా ఆవిడదే బాబా. ఆవిడ పెత్తనమైనప్పుడు ఎవడి పెత్తనం అయితే ఏంటి? ఎలవా ఎలవా అరవండ్రా. చెప్పండి. బాబా ఈ అరుస్తురు కదా, అది అరుపులు కావు. బయట కుక్కలు పిల్లలు కొట్లాడుతున్నాయి. అదేంటది? అడిగానా అడిగానా? బాబా వీడు మళ్ళీ వచ్చిండు. మా తమ్ముడిని బాగు చేయండి బాబా, మా తమ్ముడిని బాగు చేయండి. ఏమైంది? నేను మన పండుగకి శార్వాణి కొంటాను రా అంటే, నాకు శార్వాణి వద్దు, నాకు చీర కొను అన్నాడు బాబా. బట్టావే బాచుకో. అరే నా టమాటా, నా కరేపాకు, నా టమాటా, నా కరేపాకు. నువ్వు నన్ను ఏం చేస్తావురా? కరేపాకు టమాటా. రే కూర్చో. ఏం చేయలేదు. ఈ వాడికి పట్టింది మామూలు దెయ్యం కాదు, చంద్రదెయ్యం అని. దాన్ని వదిలించాలంటే ₹1,00,000 అవుతుంది. ఎంత ఖర్చు అయినా పర్లేదు బాబా. ఇచ్చేయి. ఇస్తాను బాబా, ఇచ్చేయి. నా జీతం అంతా సాంబార్ దోపానికే సరిపోతుంది బాబా. అవును. నువ్వు 10 నిమిషాలు రూమ్ బయట ఉండు. నా కరేపాకు, నా టమాటా. అబ్బో చూడు. నువ్వు రాజు కదూ? చలక్ జంటి గారి స్కిట్లు చేసేవాడిగా ఏం పైకాలం వచ్చింది నీకు? చెప్పుకుంటే సిగ్గు. అంత సిగ్గుపడక ఏం చెప్పమా గానీ ఓ పని చేయి. 25,000 ఇస్తా, వదిలేస్తావా? శుభ్రంగా బాబా, అందుకనే కదా ఈ నాటకం ఆడుతున్నాను. వాళ్ళ కాపీకి డబ్బు. ఇట్రా పో. బాగుంటా అన్నా. నాగబాబు అన్నా, నమస్తే అన్నా. స్కిట్ మందా అన్నా? నాగబాబు అన్నా. అన్నా నమస్తే అన్నా. మన టైం నడుస్తుంది ఇక్కడ, మన టైం నడుస్తుంది ఇక్కడ, మన టైం వీడికి రచ్చర విధేయం బట్టి. ఆ 25,000 ఆ ఊపిడంతా ఆపిస్తా. అది ఇటు పట్టుకో. పోయిందా? పోయిందన్నా. ఎవరన్నా ఇది? రచ్చరవి అని మోస్ట్ డేంజరస్ దెయ్యం. అయ్యో బాబోయ్, అడి గురించి నీకు తెలియదు. బయలుదేరి తగ్గిపోయింది. నా భవిష్యత్ ఏంటన్నా? టీమ్ లీడర్ చేసుకుంటావా? చేసుకుంటాను. రన్ రాజా రన్, అదే పేరు. వెళ్ళి బయలుదేరి. అయిపోయింది. నాకు ఒక కోరిక. ఏం కోరిక? మీ దగ్గర ఉన్న శిష్యులందరూ వాళ్ళ కుంపట్లు పెట్టుకురు. నేను కూడా 8 సంవత్సరాలు చేస్తున్నా మీ దగ్గర. నేను కూడా ఒక కుంపటి పెట్టుకుంటా. ఆ మంత్రం చెప్పాను. ఈ కుంపటి మీద కూర్చో ఫస్ట్. ఈ కుంపటి కాదు, ఆ కుంపటి. సరే డైలాగ్ చెప్పరా. తక్కు టమార గజకర్ణ గోకర్ణ శాకిని డాకిని భూత ప్రేత పిచాచ భేతాళ భారే బంబం జలం బొమ్మ. అయిపోయింది. రాసిస్తా. ఎప్పుడు వచ్చారు నువ్వు ఇండస్ట్రీకి? 25 సంవత్సరాలు. ఏం చేస్తున్నారు నువ్వు? పాకుతా ఉన్నా. అప్పుడు పాకుంటే ఇప్పుడు నడకొచ్చేది కదరా. అయిపోయిందా? అయిపోయింది. చలాకి చంటి స్కిట్ గురించి ఏమంటారు ప్రవీణ్ గారు? చలాకి చంటి, I think the actor kind of, treat to watch Chanti perform. అదేదో పోవడానికి కాదు, it really came out from the heart. So awesome performance. Thank you.
రష్మి ఏమంటుందో విందాం. నేనేమంటాను చంటి, నువ్వేమనకు. నన్ను నా గుంటూరు టాకీస్ టీమ్ ని విష్ చేయవా చంటి? తక్కు టమార గజకర్ణ జోకు గోకర్ణ శాకిని డాకిని భూత ప్రేత పిచాచ పేతాళ భార్య బంబాలి ఇవన్నీ కలిపి గుంటూరు టాకీస్ ఇచ్చేయాలి. యా లైక్ ప్రవీణ్ గారు అన్నట్టు యాక్టర్ టేక్స్ ఓవర్ ది స్కిట్ కదా, యు ఆర్ ది సోల్ ఆఫ్ ద హోల్ థింగ్. చాలా బాగా చేసావు. సో రోజా గారు ఏమంటారో విందాం. చంటి చాలా బాగుంది, అది నీ గెటప్ చాలా వెరైటీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ రోజా గారు. అండ్ నాగబాబు గారు, ఏంటి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ దెయ్యాలను వదిలిచ్చే కాన్సెప్ట్. ఓకే, గుడ్, ఎంటర్టైనింగ్. నలుగురిని చూడండి, ముగ్గురిని సెలెక్ట్ చేసుకోండి, ఇద్దరిని లవ్ చేయండి, కానీ ఒక్కళ్ళని కూడా పెళ్లి చేసుకోకూడదు. ఇలా నేను అనట్లేదు, రాకింగ్ రాకేష్ అంటున్నాడు. ఆ సంగతి ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ కిరాక్ ఆర్పీస్ టీమ్. ఏమండి, ఈ సెటప్ అంతా చూసి ఫోటో స్టూడియో అనుకున్నారు కదూ? కాదండి, 25 సంవత్సరాల్లో నేను లైన్ లో పెట్టిన అమ్మాయిల ఫోటోలు. దిస్ ఇస్ మై ఆల్ టైమ్ రికార్డ్స్. ఎప్పుడు చూడని కన్నపిల్ల కళ్ళన్నీ నన్నే చూస్తున్నాయి. ఎంతకి నేను ఎవరిని? మై నేమ్ ఇస్ మన్మథ రావ్. అందరూ సులువుగా ఉంటుంది కదా అని సుధీర్ అంటూ ఉంటారు సార్. ఇప్పుడు చూడండి, ఒక అమ్మాయిని ఎలాగ కనెక్ట్ చేస్తాను. జబర్దస్త్కి 5వ తనం అనసూయ. తన దరిదాపుల్లో ఉండదు ఏ అసూయ. తను కనసైగల్లో ఉంది ఏదో మాయ. తను చూసి ఇప్పుడే పడిపోయా. మనసు పలికి మౌన గీతం మనసు పలికి మౌన గీతం మమతలొలికే. బాబు, ఏదో ట్రైన్ కి నువ్వు ఫీల్ అయ్యి నీ దుంప దగ్గర కూర్చోపో. చూసారా అండి ఎలా కనెక్ట్ చేసేసాను? హలో రష్మి, హౌ ఆర్ యూ? ఇలా ఎవరికి పడితే వాడికి నేను కాబట్టి తట్టుకున్నా, ఇంకొకరు అయితే ఏం తట్టుకుంటారు? చూసారా ఎలా పడేసాను? నీ పేరు సుధీరేనా? yes. నువ్వు ఎక్స్ట్రా కదా, ఇక్కడ ఎందుకు వచ్చావు? రష్మి వచ్చింది అందుకే వచ్చా. నా గురించి మీకు తెలియాలంటే ఇంకో ఎక్స్పెరిమెంట్ కావాల్సిందే. అమ్మాయి వస్తుంది, పడేద్దాం. ఎవడు సూపు బట్టు నా నడుము మీదనండి. అబ్బా, హలో, మీరు ఫేర్ అండ్ లవ్లీ యాడ్ లో యాక్ట్ చేశారు కదూ? నేనా? ఎప్పుడు? అచ్చు అలానే ఉంటేను. నేను కాను. నేను ఒప్పుకోను. అదేంటి? కలకలలాడే ఆ కళ్ళు, నిలనిలలాడే ఈ ఒళ్ళు, పాలుగానే ఈ చెక్కిళ్ళు, మీది తప్ప ఎవరు చెప్పండి? 100% మీరే సుమి. మీరు భలే తమాషాగా మాట్లాడతారు సుమి. ఇలాంటి మాటలు నా దగ్గర ఇంకా బోల్డెన్ ఉన్నాయి. నేను వెళ్ళి వస్తా. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు కుదిరితే కప్పు కాఫీ. మనసు పలికి మౌన గీతం మనసు పలికి మౌన గీతం. గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే, కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే. వీడేంటి తల మీద నీళ్లు పోసుకొని వచ్చాడు, సెప్ట్ అంతా అప్సెట్ చేస్తున్నా అనుకుంటున్నారా? ఇవి నీళ్లు కాదండి, మా ఆవిడ ప్రేమకి తడిసి ముద్ద అయ్యి కరిగిన నీళ్ళంతే. తిరిగి నేనే లోకం. నైట్ వచ్చే నక్షత్రాల్ని, పగలు వచ్చే సూర్యుడిని ఇంతవరకు చూడలేదంటే నమ్మండి. అలెత్తి ఎవరిని చూడదు, చూసేది నన్ను మాత్రమే. నమ్మరు కదా మీరా? ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను, నమ్మండి. కాంతో, కాంతో, ఏంటి ఒకసారి లెఫ్ట్ చూడు. మీరక్క లేరు, నేను చూడను. ఒకసారి రైట్ చూడు కాంతో. గుండె నిండా గుడి గంటలు
గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే ఏమండి మీ చూపులు పదే పదే నా వీపును గుచ్చుతున్నాయి. నేను ముందు ఉంటే వెనక గుచ్చుకోవడం ఏంటే ముదృష్టపు దానా? ఏమైంది అక్కడ? ఏం చేస్తున్నావు అక్కడ? మై నేమ్ ఇస్ మన్మథర్ రా. అందరూ సులువుగా ఉంటుందని సుధీర్ అంటూ ఉంటారు. నా పేరు రామ్ ప్రసాద్. ఆటో పంచులేని చెప్పి అందరూ ఆర్పి అంటారు. నా గురించి నీకు తెలియటల్లా? ఏంటది? ఎవరినైనా గానీ కళతో కనెక్ట్ చేస్తా, మాటలతో మాయ చేస్తా, వర్క్ ఫినిష్ చేస్తా. You are using the flute in front of the jinka, but it does not use of the line. నా గురించి నీకు తెలియటల్లా? ఎవరినైనా అట్ట పడేస్తా తెలుసా? చూస్తావా ఏంటి? నేను ఒక విషయం చెప్పనా? మావిడికి ఒకటి ఎదురెళ్ళిన ఆడికేరిసుకో, మావిడి ఒకడికి ఎదురెళ్ళిన ఆడికేరిస్తూ తొక్కి పడేస్తుంది. సింహంతో వేట నాతో ఆట మొదలు పెట్టద్దు. మొదలు పెట్టు, నేనే చూస్తా. ఒక్కసారి మొదలు పెడితే వర్క్ ఫినిష్ అయ్యేదా? చూపించు. హలో హలో. అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా అరుదైన చిన్న. ఏం వర్కౌట్ అవ్వట్లేదు. మావిడి పరదని చెప్పానా? అది రిస్క్ అని చెప్పానా? అది సింహం అని చెప్పానా? దాంతో పెట్టుకోవడం కష్టం అని చెప్పానా? ఇది ముసలి గెటప్ అని చెప్పానా? వాయిస్ అలానే ఉండాలని చెప్పానా? సాంగ్ లోకి పోవద్దని చెప్పానా? దాన్ని పడేయడం చాలా కష్టం. నేను పడేస్తాను. నీ వల్ల కాదు. నేను పడేస్తాను. ట్రై చేసుకో. అంతేనంట. కూరగాయలు తీసుకోలేదు మా తీసుకుంటున్నా. నేను వెళ్ళి ఫోన్ చేసి వస్తా వెంకటేశ్వరకి. చేయండి. ఏం చేసినా కనెక్ట్ అవ్వట్లేదే బాబు. 6 కట్టలు ఆకుకూరలు ఇవ్వు. ఆకుకూరలట దొరికింది. ఏమండి ఏమడిగారు? ఆకుకూరలు అడిగాను. ఏమడిగారు? ఆకుకూరలు. ఆకుకూరలంట. ఈ రోజు ఆదివారం, పైగా మటన్ చికెన్ తినాల్సినటువంటి ఈ రోజుల్లో ఆరోగ్యం మీద పట్టు, జీవహింస చేయొద్దనే ఒక సాంప్రదాయం మీకున్నాయంటే, అసలు ఈ వయసులో ఇలా ఉన్నారంటే 16 వయసులో ఇంకా ఎలా ఉండుంటారండి? మీ గురించి రాస్తా రోకులు, ధర్నాలు, బస్సు ఆపేయడాలు, రైలు దగ్గర పెట్టడాలు జరిగే ఉంటాయా? ఏమంటారు? ఇటు చూడండి. మనసు పలికే మౌన గీతం, మౌన గీతం, మనసు పలికే మౌన గీతం. పంతం ఏమైంది నీ పంతం? ఏమండి మీకు వెంకట్రావు ఫోన్ చేయలేదా? మన్మథరావు గారు ఆయనకి వెంకటేశ్వరరావు ప్రాణమిత్రుడు. అవునా? అప్పుడప్పుడు ఇంటికి వస్తుంటారు, నేనే చూసుకుంటుంటా. అయ్యో మీరు ఏం శంకించొద్దు నా భార్యని. ఇప్పుడు చూడండి, మళ్ళీ చెక్ చేస్తా. ఫ్రంట్కు చూడు. మీరక్కర్లేరు, నేను చూడను. బ్యాక్కు చూడు. మీరక్కర్లేరు, నేను చూడను. రైట్కు చూడు. గుండె నిండా గుడి గంటలు, గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే, కళ్ళ నిండా సంక్రాంతులు, సంధ్యాకాంతులు, శుభాకాంక్షలంటే. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. ఓకే రండి మరి. 25 సంవత్సరాలుగా నాతో ఉన్న నా భార్య ఎవరితో వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? నెక్స్ట్ స్కిట్ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ స్కిట్ ప్రాక్టీస్ చేయాలంటే ఇదేదో ఉంటా. ఓకే, మరి మన రాకింగ్ రాకేష్ అండ్ కిర్రాక్ ఆర్పి స్కిట్ రాకింగ్ గా ఉందా, కిర్రాక్ గా ఉందా, ఏముంది అసలు అడుగుదాం రోజా గారు. స్టార్టింగ్ లో బాగుంది. రాకేష్ ఎంట్రీ, రాకేష్ మిమ్మల్ని పడేయటం, అనసూయని లేడీని పడేయటం, అక్కడి వరకు ఫన్నీగా ఉంది. మళ్ళీ అలా డ్రాప్ అయిపోయింది, ఎందుకని తెలియలేదు. ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓకే, లెట్స్ ఆస్క్ గుంటూరు టాకీస్ కి ఈ టాకీస్ ఎలా నచ్చింది? చాలా బాగా నచ్చింది. వండర్ఫుల్ యాక్టింగ్. యాక్చువల్లీ నేను ఇంత ఎంజాయ్ చేస్తాను అనుకోలేదు. టీవీలో కన్నా లైవ్ లోనే ఇంకా బాగుంది. ఐ హోప్ యూ ఇన్వైట్ us more often. నాగబాబు గారు. గుడ్. సో yes, ఇవాళ స్కిట్స్ మనం చూసి బాగా ఎంజాయ్ చేసాం. మనతో పాటు గుంటూరు టాకీస్ టీమ్ కూడా ఎంజాయ్ చేసింది. కానీ ఎందుకో వాళ్ళ ఫేసెస్ లో మీ
ఫీలింగ్స్ ఉన్నాయి. ఏంటో సంగతి కనుక్కుందాం. కెన్ వి హావ్ యు ఆన్ స్టేజ్ ప్లీజ్? మిక్స్డ్ ఫీలింగ్స్ అని ఎందుకన్నానంటే రేపు అంటే ఈ రాత్రి గడవంగా పొద్దున్న లేస్తే థియేటర్లలో గుంటూరు టాకీస్ పడింది బొమ్మ చూడు అంటున్నారు. మేము చూడడానికి రెడీ. అందరూ ఏమంటారనే టెన్షన్ ఉంది. అలాగే జబర్దస్త్ లో జబర్దస్త్ గా ఎంజాయ్ చేశారు. అది అలా అన్నా అనమాట మిక్స్డ్ ఫీలింగ్స్. మీరేమంటారు? ఎగ్జాక్ట్లీ. ఒకప్పుడు కమెడియన్స్ కోసం వెతుక్కోవాలన్నా, కామెడీ చేసే యాక్టర్స్ ని వెతకాలన్నా సరే ప్రొడక్షన్ మేనేజర్లకో కాస్టింగ్ డైరెక్టర్స్ కో చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు జబర్దస్త్ చూస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దట్. బట్ గుంటూరు టాకీస్ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అదే ఇందాక సిద్ధు చెప్పినట్టు 2 years నుంచి కష్టపడి స్క్రిప్ట్ రాసి కష్టపడి షూటింగ్ చేసి ప్రమోట్ చేస్తే మొత్తం రష్మి పట్టుకెళ్ళిపోతుంది. థియేటర్ వరకు రప్పిస్తుంది రష్మి. థియేటర్కి వచ్చిన తర్వాత కథ కూర్చోబెడుతుంది. ఆబ్వియస్లీ నేను అదే చెప్తున్నా. మార్నింగ్ షో రష్మి తీసుకురాని మ్యాట్ నుంచి నేను కూర్చోబెడతాను. Zabardast is like my extended family, Andy. Today I am here promoting Guntur Talkies. It is only because of my Zabardast family. Kani cinema lo hero heroine alantidi em kadandi. Everybody is playing a character, right from Sidhu to me to Shraddha to Mahesh Manjrekar sir to Naresh garu andru. So thank you so much for that. నైస్. గుంటూరు టాకీస్ లాంటి ఒక నేషనల్ అవార్డ్ వినింగ్ డైరెక్టర్ తోటి ఒక సినిమా చేసినప్పుడు అంతకంటే ముందు మనం కష్టపడి ఏం సినిమాలు చేసామనేది గుర్తొస్తాయి. అలా ఆలోచిస్తే నాకు ఆరెంజ్ సినిమా గుర్తొస్తుందండి. నాగబాబు గారు థ్యాంక్ యూ. కెరియర్ స్టార్టింగ్ స్టేజ్ లో నాకు యూ హావ్ గివెన్ మీ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బీ హియర్. గుంటూరు టాకీస్ సినిమా చూడండి. ఒక ఇద్దరు దొంగ కొడుకులు దరిద్రమైన స్టోరీ ఆ సినిమా. మీరు ఆల్రెడీ చందమామ కథలు అనే నేషనల్ అవార్డు సంపాదించే సినిమా తీయగలిగారు. అండ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మళ్ళీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ తోటి ముందుకు రాబోతున్నారు. అండ్ సిద్ధు సో తను బాగా కావాల్సిన వాడే. అండ్ అన్నిటికీ మించి మా జబర్దస్త్ డార్లింగ్ సో రేష్మి దీంట్లో ఆల్మోస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ చేస్తున్నందుకు నాకు వెరీ వెరీ హ్యాపీ. రేష్మి, ఐ విష్ ఈ సినిమా మంచి సక్సెస్ వచ్చి నువ్వు బాగా బిజీ అవ్వాలని కోరుకుంటాను. ప్లస్ జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా చేయాలని కోరుకుంటాను. Definitely sir. Extra Zabardast is part of me. I am part of Zabardast. I'm never letting go of it. And all the best Guntur Talkies team. God bless you. థ్యాంక్ యూ నాగబాబు గారు. అండ్ రోజా గారు, వాట్ యు హావ్ టు సే? సో టెన్షన్ ఏం పడద్దు రష్మి. అండ్ డైరెక్టర్ గారు, హీరో గారు, ఖచ్చితంగా ఈ మూవీ చాలా బాగుంటుంది. రేపు రిలీజ్ కాబోతుంది. మేము కూడా రేపు వెళ్ళి థియేటర్ లో చూస్తాం. టీమ్ మొత్తం డైరెక్టర్ గారికి, హీరోకి, రష్మికి అందరికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ రోజా గారు. థ్యాంక్ యూ సో మచ్. మీది ఈ రోజు ఇక్కడ ఇంత టెన్షన్ పెట్టుకుని జబర్దస్త్ కి కావాలని వచ్చి కొంచెం రిలాక్స్ అవుదాం అని అనుకున్నాం. లెట్ us have that credit and thank you so much for being on the show and all the very best, only the best to Guntur Talkies. పడింది బొమ్మ రేపు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫటాఫట్ ఫన్. సో జడ్జెస్ ఏంటి రోజు థీమ్? మ్యూజికల్ చైర్స్, టీమ్ లీడర్స్ అండ్ టీమ్ మెంబర్స్. బాయ్స్ మ్యూజికల్ చైర్స్ అంట, రండి కుమ్మేద్దాం. Your time starts now. Go. 1 and 2 and 3 and 4. Everybody put yourself on the dance floor. Till, yeah, till mange more. Let's see what life has in store. తిప్పయ్యరో కాలం కన్నే కప్పయ్యరో గోల్డ్ కి వేగం చూపయ్యరో నాట్ స్టిల్ యంగ్ ఊపయ్యరో Music. ఓ పిల్ల హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే గుండెల్లో హల్లే హల్లే సిలిండర్ పెరిందే ఓరబ్బా హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే ఒంకుల్లో హల్లే హల్లే పెట్రోల్ బంకే పొంగిందే.
రెడ్ లైన్ లో నిలిచినట్టు కనుక మీ వెనకాల గమనిస్తే తనండి అప్పుడు కూడా కాదు. బెస్ట్ నాగబాబు గారు. ఓకే రెడీ సాంగ్. అంబ పలుకుతుంది నాకు పట్టుకుంటే చిలక దిమ్మ తిరిగిపోతే దెబ్బ పెట్టనంటే గనక కళ్ళు తిరిగిపోవా చిన్న పెట్టాడంటే మడత పంపరగిలిపోదా చుమ్మా ఇచ్చాడంటే చిరుత చిన్నారా చిన్న చిన్నారా చిన్న ఓర్ దేవుడా నాగబాబు గారు ఒక చైర్ తీసారు. చైర్ పడితే ఆర్పి అలా కూర్చున్నాడు. ఇద్దరు పిచ్చోలు కొట్టుకున్నట్టుంది అది. ఓకే మ్యూజిక్. follow you. I wanna follow you. I wanna follow you. అందమైన నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల ముద్దగున్నా మాయదారి ఇదిగో ఆర్పి స్లోగన్ పడాలేయండి సార్ వాడు చైర్ లాగా కూర్చుంటున్నాడు. ఆర్పి గారు అడ్డం వస్తే ఈపి పడండి. నీ వెనకాల ఎవడుంటే అని కొట్టండి. డాన్స్ చేస్తూ తిరగాలి. రెడీ సాంగ్ కొట్టో అన్నా ఈ మూమెంట్ చూడన్నా అన్నా మా దిది అరే మూమెంట్ మార్చరా రే మూమెంట్ మార్చు అది అరే 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 పాపరాయుడు 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 పాపరాయుడు. ఏందిరా నేను ఫస్ట్ కూర్చాను. వెనకో చైర్ ఖాళీ ఉంటే కూర్చోవచ్చు కదా. సో అది ఓకే. వన్ మోర్ రిపీట్. ఇద్దరు కూర్చున్నారంటే రెడీ సౌండ్. చంటి ఇంకా నిదరేంటి పరుగున రండి పండగ చేయండి పరుగున రండి పండగ చేయండి సరదా మొదలండి సంక్రాంతి. ఓకే ఎహలేరా చంటి ఇంకా నిదరేంటి ఎహరారా చంటి. లేరా చంటి అంటే పోరా చంటి అని వినపడినట్టుంది. పోయేటి చంటి. మ్యూజిక్ అండ్ స్టార్ట్. Music, okay. Disco, okay. Move it, okay. Slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly. Ha, party. Let's together party. Cutie, baby, come on, shake your booty. Naughty. మేమంతా చాలా naughty. Come on, baby, let's get dirty. అబ్బా రాఘవ అవుట్. ఓకే రెడీ మ్యూజిక్ అండ్ అనౌన్స్ స్టార్ట్. రావయ్య ముద్దుల మావా నీకు రాసిస్తా రాయలసీమ వచ్చాక వదలను భామ జంట జాగారం చెయ్యాలమ్మా మల్లెల పాట పాడుకుందామా అల్లరి ఆట ఆడుకుందామా. రావయ్య ముద్దుల మావా నీకు రాసిస్తా రాయలసీమ.
ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అవుతారు బెట్ కద్దాం. ఆర్పి ఎంత? 1000 రూపీస్. ఏంటి ఇంత ఓపెన్ గా ఇల్లీగల్ గా మీరు బెట్టింగ్ కాస్తున్నారా? నువ్వెంతరా? 130 రూపాయలు. వాల్యూ లేదు వాడికి. వాడేమో నాగేనుకున్నారు 500కి. నువ్వెవరు అవుట్ అవుతా అంటావు? నాగి మీద 20 రూపీస్. నాగి అవుట్ అవుతాడనా? సార్ నాగి గెలుస్తాడు 5000. అంత కట్టరు. అయితే 48 రూపీస్. ఏది ఎవరికి? నాగి గెలుస్తాడు 48 రూపీస్. అండ్ ఇప్పుడు అవుట్ అయ్యేది ఎవడు? ఇప్పుడు అవుట్ అయ్యేది ఆర్పి. 50 రూపాయలు బెట్రా. 50 రూపాయలు. ఇప్పుడు ఆర్పి అవుతాడని 50 రూపాయలు బెట్ కాదు, అవడం నేను నా బెట్టు. రెడీ? మసుల్లో వీడే పెద్ద మసుగాడు లేరో, క్లాసుల్లో వీడే మహానటుగాడు లేరో, ఎలగొట్టు పెట్టుగాడు. Rules, he's a gangster. Don't call him Junior, he's a gangster. He's a monster. అందాల్లో యమ టైగరు, జంగల్లో యమ హంటరు, అందంలో పెద్ద ఫైటరు వీడే. టీమ్ లీడర్స్ జడ్జెస్ కి మధ్యలో సయోధ్య కుదిరించడానికి నేను తప్పుకున్నాను అంతే. చంటి రూమ్ లో పంపించు 50 రూపీస్. అరే కుర్చీ లాక్కుంటే డిస్క్వాలిఫైడ్. ఈ లెక్కలు లేవు. కుర్చీ లాక్కోకూడదు. చంటి ఈ పెట్టేవరికి నాగి గెలుస్తాడని 100, ఆర్పి గెలుస్తాడని 50 రూపాయలు. పదండి ముందుకు, పదండి తోసుకుపోదాం. నువ్వు కానీ రాను. సౌండ్ మ్యూజిక్. యాభై ఉందా? అరే నీ వల్ల నాకు 100 బొక్క. ఓకే సో నాగి మన ఆర్పీకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు యాక్చువల్ గా, బట్ ఫైనలీ ఇవాళ మన ఫటాఫట్ ఫన్ విన్నర్ ఇస్ ఆర్పీ. గెలిపేరా? డబ్బుల కోసం మనం గెలిచింది. చంటి అసలు ఇక్కడికి వచ్చి మాట్లాడదాం. అందరూ వచ్చేయండి చూద్దాం. సో నా మరి ఇవాళ మన పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరికి వెళ్తుంది అంటే స్కోర్ చూడాలి. కాబట్టి చలాకి చంటి అండ్ టీమ్ కి జడ్జెస్ మీరు ఇచ్చే పాయింట్. రాకెట్ రాఘవ అండ్ టీమ్ అండ్ రాచు రవి అండ్ టీమ్ కి నాగబాబు గారు ఇచ్చే పాయింట్. సో మరి రాకింగ్ రాకేష్ అండ్ క్రాక్ ఆర్పీ కి పాయింట్స్. జడ్జెస్ ప్లీజ్. అభి నీకైనా స్కోర్ మారుతుందో లేదో చూద్దాం. నాగబాబు గారు ఇచ్చే పాయింట్స్. అంటే ఇవాళ పర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు ఆదిరే అభి అండ్ టీమ్. Performer of the day for today's episode is Adiri Abhi and మీకు ఇస్తున్నారు 10,000 rupees cash from Lalita Brand Rice and 15,000 rupees from Jabardast. Adiri Abhi and team, poster please. జబర్దస్త్ గా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ జబర్దస్త్ గా ఎంజాయ్ చేయాలంటే నెక్స్ట్ వారం కలుద్దాం. టేక్ కేర్ ఆఫ్ యు. గుడ్ నైట్. లవ్ యు. కీప్ లాఫింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. అటు అటు ఇటు
ఈ 21st సెంచరీ నాలాంటి కుర్రాడు ఎక్కడ ఉండడు. నా కాళ్ళు నేనే నడవాలి, నా కళ్ళతో నేనే చూడాలి, నా స్నానం నేనే చేయాలి, నా బ్రష్ నేనే చేసుకోవాలి. లేకపోతే పక్కోరు వచ్చి చేస్తారా? డాక్టర్ దగ్గరికి రమ్మని వెళ్ళావా? వెళ్ళానురా. ఏమన్నా డాక్టర్? డాక్టర్ ఏమన్నాడు? ఇంకా కొన్ని రోజులే ఇండియాలో ఉంటాడు, తర్వాత అమెరికా వెళ్ళిపోతాడట. ఇది నీ బిడ్డ. నేను ఎంతవరకు అకౌంట్ ఓపెన్ చేయాలా? బిడ్డ ఎలా వచ్చింది అన్న? అకౌంట్ అంటే ఆ అకౌంట్ ఈ అకౌంట్ కాదన్నా, మన ఊరి బిడ్డ అన్నా, మన బిడ్డ. ఊరు బిడ్డ. అన్న పేరు పెట్టన్నా. అరే ఏదైనా మంచి పేరు చెప్పరా. దేదీప్య మాన్విత. దేవిత మాన్విత, దేవిత ఇప్పుడు పెనం వేడిగా ఉన్నప్పుడు అట్లేసుకోవాలి. ఏమర్థమైంది? చల్లకపోతే దోస్తులు రావు కాబట్టి. కల్ కరేసో ఆజ్ కరే, ఆజ్ కరేసో అభి. చల్ కరోజో ఖరోజో, ఆజ్ కరే కరోజో. అది నా పేరు బ్రూసిలి, ఇది నా పెళ్ళం శ్యామిలి, నాకుందో కూతురు చికిని చెమేలి, నా కొడుకు కబడ్డీ ఆడదామని వెళ్ళాడు భీమిలి, ఇదే నా టోటల్ ఫ్యామిలీ. ఈయనే మా ఆయన, ఈయన అనుకుంటాడు నా పిల్లలకి ఈయనే నాన్న, కానీ అసలు విషయం తెలిస్తే చచ్చిపోతాడు మైనా. భీమిలి వెళ్ళి నీ నాడాను కబడ్డీ, అక్కడ నా కాలుకు తగిలింది ఒక కడ్డీ, దాడితో జారింది నా చెడ్డీ, అప్పుడు పగిలింది అది నడ్డి. నీ శాలరీ డబ్బులు రాగానే నీ పిల్లం వచ్చి, ఏమండి మీకు చొక్కా లేదు కదా, నీ చొక్కా కొనిస్తాను షాపింగ్ పదండి అంటది. నీ చొక్కా ఎంతరా? 500 అన్న. దాని చీర ఎంతరా? 5000 అన్న. సరే నా పిల్లం చొక్కా కొనిచ్చని సంతోషపడితే వీళ్ళేమో ఆ చొక్కాని ఇస్త్రీ చేసి బొక్క పెడతారు. ఈ చొక్కకి బొక్క ఏంటని అడిగితే కిచెన్ లో పప్పు మాడితే వెళ్ళానండి అంటది. ఏ పప్పు వండేటప్పుడు దాని చీరని ఇస్త్రీ చేసుకోవచ్చుగా? చేసుకోరు. ప్రపంచంలో మగాడి చొక్కలకే బొక్కలుంటాయి, ఆడదాని చీరలు మాత్రం బొక్కలు ఉంటావు.